జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన వాడు, గౌరీదేవికి భర్త అయిన వాడు, తత్వముల నెరిగినవాడు, అనంతమైన కీర్తి గలవాడు, మాయకు ఆశ్రయమైన వాడు, మాయచే ప్రభావితం కానివాడు, జ్ఞాన స్వరూపుడు, ప్రకృతి కంటే అతీతుడు, ఆది లేనివాడు, శాంత స్వరూపుడు, అద్వితీయుడు, పురుషోత్తముడు. ఆయన జగత్తునంతను తన మాయచే సృష్టించి జగత్తునకు లోపల బయట ఆకాశం వలె వ్యాపించి ఉన్నాడు. ఒకప్పుడు నైమిసారణ్యంలో సౌనకాది ఋషులు సూతుణ్ణి భక్తితో ఇలా ప్రశ్నించారు: ఓ సూతముని, శంకర లీలా విశేష వైభవాలను ఇంకా నీకు తెలిసిన విశేషాలను సవివరంగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మునుల శ్రద్ధకు సంప్రీతుడైన సుధుడిలా చెప్పసాగాడు. ఈ విషయం తెలుసుకునే ముందు ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరింత మందికి చేరు అవుతుంది. రండి మన ఈ కథలోనికి వెళ్దాం. మునులారా, శివుని గాథలు గంగాజలం వలె స్వచ్ఛమైనవి. శివగాథలు మనోమాలిన్యాన్ని తొలగిస్తాయి. పూర్వకాలంలో సాలంకాయనుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు శిలాదుడు. శిలాదుడికి సంతానం లేదు. సంతానం కోసం అతను చెయ్యని వ్రతం లేదు, తిరగని తీర్థము లేదు. అయినా ప్రయోజనం కలగలేదు. చివరకు విలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్లి ఘోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. అలా చాలా కాలం గడిచింది. శిలాదుడు పట్టు వీడలేదు. అతని చుట్టూ పుట్టలు పెట్టినాయి. ఎట్టకేలకు అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శిలాదుడు శంకరుడికి నమస్కరించి, దేవదేవ, ఆశ్రిత వత్సల, అనాథ రక్షక, నాకు సంతానం లేదు. నా వంశము నిలవటానికి అయోనితుడైన కుమారుని ప్రసాదించు. అతడు వేదాంగ విధుడు, విద్వాంసుడు, సకల శాస్త్ర కోవిదుడు, గుణసంపన్నుడు, గొప్ప శివభక్తుడు, దీర్ఘాయుషు కలవాడు అయి ఉండాలి అని అడిగాడు. శిలవదుని ప్రార్థన మన్నించి, ఈశ్వరుడు నువ్వు కోరుకున్న కుమారుడు లభిస్తాడు, కానీ అల్పాయుష్కుడు అవుతాడు అని అన్నాడు. శిలాదుడు ఆశ్రమాన్ని తిరిగి వచ్చాడు. ఎంత కాలమైనా సంతానం కలగలేదు. ఇక లాభం లేదు అనుకుని సంతానం కోసం యాగం చెయ్యాలి అని సంకల్పించి యజ్ఞగుండాన్ని తవ్వుతున్నాడు. విచిత్రం ఏమిటంటే అందులో ఒక బాలుడు కనిపించాడు. చూడచక్కని రూపురేఖలు, అందచందాలు, శరీర సౌష్టము కలిగి ముద్దులు మూటగడుతున్న ఆ బాలుని ఇంటికి తెచ్చి పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఋషి దంపతులు ఆ బాలుని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఒక రోజున అతడికి నామకరణం చేద్దామని అనుకున్నారు. అప్పుడు అశరీరవాణి, శివర్య, ఈ బాలుడు మీకే కాదు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆనందం కలుగు చేస్తాడు. కాబట్టి ఇతనికి నందుడు అని నామకరణం చెయ్యండి అని పలికింది. ఆకాశవాణి చెప్పిన ప్రకారం బాలుడికి నందుడని పేరు పెట్టారు. 8వ ఏట ఉపనయనం చేశారు. విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు. బాలుడు ఏకసంతాగ్రహి కావటంతో కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నాడు. ఒక రోజున శిలాద దంపతులు నందుని దగ్గర కూర్చోబెట్టుకుని ఆశ్రమ ప్రాంగణంలో ముచ్చటలాడుతున్నారు. ఆ సమయంలో సూర్యదేవుడు, వరుణుడు శిలాదుని ఆశ్రమానికి వచ్చారు. స్వాగత సత్కారాలు, కుశల ప్రశ్నలు అయిన తరువాత నందుని జాతకం చెప్పమని వారిని అడిగాడు. బాలుడు మంచి విద్వాంసుడు, గొప్ప భక్తుడు, గుణసంపన్నుడు, కానీ ఆయుష్ మాత్రం లేదు అన్నారు మిత్రావరుణులు. ఆ మాట విన్న శిలాద దంపతులు చింతించడం ప్రారంభించారు. కుమారుడు వారి వద్దకు వెళ్లి, తండ్రి, మీ విచారానికి కారణం ఏమిటి అన్నాడు. అప్పుడు నందుడు తల్లిదండ్రులతో, ఆర్య, అష్టైశ్వర్యములు, నవనిధులు, సమస్త విద్యలు ఉన్నప్పటికీ శివుని అనుగ్రహం దొరకదు. కానీ శివుని అనుగ్రహం ఉంటే అవన్నీ వస్తాయి. కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి, శివుని అనుగ్రహం సంపాదిస్తాను అని నందుడు అన్నాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని తపోవనానికి వెళ్ళాడు నందుడు. అప్పుడు నందుడు కేదారము వెళ్లి అక్కడ తపస్సు ప్రారంభించాడు. నందుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి నందుడు, ప్రభు, నీ దర్శన భాగ్యం కలిగిన తరువాత ఇంకా కావాల్సిందేముంది? ఎల్లవేళయందు నీ దగ్గరే ఉండేటట్లు, నీకు సేవలు చేసేటట్లుగా నన్ను అనుగ్రహించు అని ఆ శివునితో అన్నాడు. అతడి కోరిక మన్నించాడు శివుడు. దీర్ఘాయుష్మంతుడివై మాతో పాటు ఉండు అని అన్నాడు ఆ పరమశివుడు. తరువాత నందుడు శివుడితో కలిసి కైలాసానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులకు సేవలు చేస్తున్నాడు. అతడి ప్రవర్తన శివునికి బాగా నచ్చింది. ఒక శుభముహూర్తంలో శివుడు త్రిలోకవాసులను పిలిచి అందరి సమక్షంలో
నందీశ్వరుడికి గణాధిపత్యం ఇచ్చాడు. అప్పుడు మరుత్తులు సుకీర్తి అనే తన కుమార్తెతో నందీశ్వరుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ సంతోష సమయంలో శివుడు నందీశ్వరుడితో, నీవు నా భక్తుడవు, నా కార్యావసరముల యందు మంత్రివి, సందర్భం వచ్చినప్పుడు మృత్యుడివి, నా వాహనానివి, ముల్లోకాలను జయించగల బల పరాక్రమాలు కలిగి ఉంటావు అని దీవించాడు. ఈ రకంగా శిలాదుడికి అయోనిజుడైన కుమారుడు శివుని వాహనమై నందీశ్వరుడైనాడు. ఈ రకంగా శిలాదుడికి అయోనిజుడైన కుమారుడు శివుని వాహనమైన నందీశ్వరుడైనాడు. ఈ శివపురాణాన్ని తన శిష్యుడైన రోమహర్షణుడికి ఉపదేశించాడు వ్యాస మహర్షి. గురుదేవ, కాలభైరుడు అంటే ఎవరు? అతనికి చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకము ఏ విధముగా తొలగిపోయిందో వివరించండి. అప్పుడు శోతముని చెప్పడం ప్రారంభించాడు. సృష్టి ప్రారంభంలో ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులనిద్దరినీ చూసి, నేను పరబ్రహ్మ స్వరూపుడిని, నేనే సృష్టికర్తను, మీరిద్దరూ నా ఆజ్ఞానుసారము నడుచుకోవాలి అని అన్నాడు. దానికి శివుడు, బ్రహ్మదేవ, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. విష్ణుమూర్తిని సృష్టించింది నేను. ఆ విష్ణువు యొక్క నాభిలో నుంచి పద్మం వెలిసింది. ఆ పద్మమునందు నువ్వు పుట్టావు. సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండటానికి సరస్వతిని సృష్టించి నీకు ఇచ్చాను. నీ మాటలు అహంకారపూరితముగా ఉన్నాయి, తమ గుణాన్ని ప్రకటిస్తున్నాయి. వేదాలన్నీ నేను సర్వేశ్వరుడు అని చెబుతుంటే నీవు ఇలా మాట్లాడటం బాగాలేదు. ఆ మాటలు బ్రహ్మదేవుని తలకు ఎక్కలేదు. అప్పుడు శివుడు వేదాలను పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా గుర్తించి స్తుతి చేస్తున్నారో వివరించండి అని అన్నాడు. అప్పుడు వేదములు, సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు, పరబ్రహ్మ ఆ శంకరుడు తప్ప వేరెవరూ కాదు అన్నది ఋగ్వేదము. యజ్ఞ యాగాదులు, ధ్యానము, యోగము అన్నీ ఈశ్వరుడే అని చెప్పింది యజుర్వేదము. అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు. కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చేది శివుడు. శివుడు కానిది ఏది చతుర్దశ భువనాలలోనూ లేదు అన్నది సామవేదము. అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతున్నాయి. శివనామము, శివ స్వరూపము మంగళప్రదమైనవి. మంగళ రూపిణైన పార్వతీదేవికి అర్ధ శరీరం ఇచ్చినవాడు శివుడు. అటువంటి శివుని స్మరించటము శుభప్రదము అని అథర్వణ వేదము అన్నది. ఓంకార రూపము శివుడు. ఈ జగత్తంతా అతని సంకల్పానుసారమే పుట్టి పెరుగుతున్నది. శివనామమే జీవనాధారము, ముక్తికి మార్గము, చతుర్వేద పురుషార్థ ప్రదాత ఈశ్వరుడు తప్ప వేరెవరూ కాదు అని చెప్పాయి వేదాలు. వేదాలు ఎన్ని విధాలుగా చెప్పినా బ్రహ్మ వినలేదు. నేనే పరబ్రహ్మను అని మొండిగా చెప్పాడు. దాంతో శివుడికి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారి హోంకరించాడు. ఆ హోంకారం నుంచి భయంకరమైన రూపం కలిగిన మహాకాయము ఒకటి శివుని ఎదుట నిలిచింది. అది ఆకాశమంత ఎత్తున్నది. 4 చేతులు ఉన్నాయి, 3 కనులున్నాయి. చేతుల యందు శూలము, గద, డమరకము ఉన్నాయి. అతడు డమరకం రోగించాడు. భూమి ఆకాశాలు అష్టదిక్కులు దద్దరిల్లినాయి. ఆ శబ్దానికి అతడు చిందులు త్రొక్కాడు. భూమి కంపించింది. అతడి శరీరం పచ్చకర్పూరం లాగా వెలుగుతోంది. ఆ భయంకాకరుడు శివునికి నమస్కరించి, స్వామి మీ ఆజ్ఞ అన్నాడు. అప్పుడు శివుడు అతడితో, బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వలన వేదాలను ధిక్కరిస్తున్నాడు, అతన్ని శిక్షించు అన్నాడు. ఆ భయంకాకరుడు తన చిటికిన వేలి గోటితో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి త్రుంచివేశాడు. ఆ శిరస్సు వెళ్లి తూర్పు దిశగా పడింది. అదే బ్రహ్మ కపాలము. శివుని ఓంకారం నుండి పుట్టిన వాని ఆకారం కడు భయంకరంగా ఉంది కాబట్టి అతనికి కాలభైరుడు అని పేరు పెట్టాడు ఈశ్వరుడు. బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. అప్పుడు శివుడు కాలభైరుని చూసి, కుమార, బ్రహ్మ శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషము అంటింది. ఈ పాతకము నీ వెన్నంటే ఉంటుంది. నీవు కాపాలికా వ్రతము అవలంబించి క్షేత్రాలన్నీ సందర్శిస్తూ చివరకు కాశీపట్నం చేరు. కాశీపట్నం చేరగానే బ్రహ్మహత్యా పాతకము నీ కనుల ముందే భస్మమైపోతుంది. నువ్విక కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవించవలసినది అన్నాడు. బ్రహ్మహత్యా పాతకము వికృత రూపముతో, ఎర్రని బట్టలు ధరించి, ఎర్రని కనులతో,
నెక్కబడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని సమీపించింది. భైరవుడు వేగంగా కదిలిపోయాడు. బ్రహ్మహత్య పాతకము అతని వెనకే వెళ్ళినది. ఈ రకంగా క్షేత్రాలన్నీ తిరిగి చివరకు కాశీపట్నం చేరాడు భైరవుడు కాశీ చేరగానే బ్రహ్మహత్య పాతకము బొగ్గన మండిపోయింది. భైరవుడు గంగా స్నానం చేశాడు. అతని శరీరం ధవల కాంతులతో మిలమిలా మెరిసిపోయింది. ఆ తరువాత శివుని ఆజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉంటూ భక్తులచే పూజలు అందుకుంటున్నాడు భైరవుడు. కాలభైరవ వృత్తాంతాన్ని, ఈ శివపురాణాన్ని తన శిష్యుడైన రోమహర్షణుడికి ఉపదేశించాడు. ఫ్రెండ్స్, ఈ కథ విన్నారు కదా. ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదములు.